హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏషియన్ పెయింట్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శామ్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఇచ్చాపురంలో అన్ని ఎంటర్ప్రైజెస్ గురించి తెలుసు. అయితే 2 రోజుల క్రితం వాల్ కేర్ పుట్టి కోసం ఓ షాప్ కి వస్తే 750 రూపాయలకి అమ్మాల్సి వచ్చింది. ఇక 680 రూపాయలకే ఇచ్చారు. ఇక దీంతో సరే డబ్బులు తగ్గాయి అనుకుని ఓ ఇంటి గోడకి వేశాక దీని వ్యవహారం బయటపడింది. దీంతో శామ్ ని కస్టమర్లు తిట్టడంతో ఆ షాప్ కి వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్స్పైర్ అయిన పుట్టిని ఇచ్చారని చెప్పడంతో షాప్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇదే కాదు, ఇంకా కొన్ని పెయింట్లు కూడా కల్తీయే. ఒక 10,000-15,000 అరువు పెడితే ఏదో నానా రాతంతం చేస్తాను. లక్షల మీద నిరంతరము ఇదే పని చేస్తున్నప్పుడు 10,000-15,000 అరువు ఉండదండి? చెప్పండి, అరువు ఉండదా? ఇదే పని మరి 15 ఇచ్చోపురం మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. 96 మంది పెయింటర్లు ఉన్నారు. 96 మందిలో 16 మంది ఆర్టిస్టులు ఉన్నారు. మేము ఉన్నాం. పని ఇచ్చోపురం మొత్తం ఎంక్వైరీ చేయండి. శాము బెల్లిపడ పెయింటర్ శాము అందరూ తెలుసు. ఏమైనా మీకు తెలియదని ఇంకేంటి కాదు, 16 మంది 20 మంది స్టాఫ్ మెయింటైన్ చేసుకుని ఒక స్టాఫ్ ఒక ఓనర్ తో 20-30 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని నేను ఎందుకు ఇలా మాట కాయాలి అంటే 10,000 రూపాయలు అరువు పెట్టినందుకు మాట కాయాలా? 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినందుకు నేను మాట కాయాలా? చెప్పండి మీరే. నేను ఎవరు చెప్తాను? 9th నుంచి తెలియదు, ఇప్పుడు తెలిసింది. తెలుస్తుంది. అట్లేనండి, ఇతనే ఏం రాడు. నా కుర్రోడండి, ఈ అబ్బాయి నా కుర్రోడు. అడగండి, మీరు ఎవరికి ఇచ్చుకుంటూ ఇతను కూడా నేనే ఫోన్ చేస్తాను. నేనే ఫోన్ చేస్తాను. సేల్స్ మెయిన్ ఇతను అమ్మకపుదారుడు నాకు శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇప్పుడు నేను ఫోన్ చేసిన వెంటనే ఇచ్చాపురం ఈదుపురంలో ఉంటాడు. వచ్చాడు. పుట్టి బాగోలేదు, ఓపెన్ చేసి వాడినంత వరకు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.